హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ప్రచారం గట్టిగా సాగుతుంది. అది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ తెరంగేయటం గురించి. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీన అంటే జూలై 18వ తేదీన అసలు ఏం జరగబోతుంది, జూలై 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకోనుందనేది ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక ఉలిక్కిపాటుకు గురయ్యే అంశం. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు తీవ్రమైనటువంటి షాక్ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావుకు మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్నటువంటి పార్టీ కాబట్టి అంత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. ఈ నెల 18వ తేదీన అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి అభిమాన సంఘాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారనేది ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఏడాది పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి తదుపరి దశలో అభిమాన సంఘాలని వ్యవస్థీకృతం చేయడం, ఆ తరువాత మరో ఏడాదికి దీనికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ పేరు అనౌన్స్ చేయడం, జెండా ప్రకటించడం అనేది ఉంటుందనేది ఒక వార్త. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. సో ఈ ప్రకటన విడుదల చేయడంలో ఈ ప్రకటనలో సారాంశం అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి అయితే ఖండిస్తూ ప్రకటన వచ్చింది. కానీ అందులో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రం తిరిగి ఏదైతే నిన్న ఒక వీడియో నేను విడుదల చేశానో ఆ వీడియోని బలపరిచే విధంగానే ఈ అభిమాన సంఘాలు విడుదల చేసినటువంటి కంటెంట్ ఉంది, సారాంశం ఉంది. ఎందుకంటే అభిమాన సంఘాలు విడుదల చేసిన దాని ప్రకారం జూలై 18 డేట్ అయితే కన్ఫర్మ్. జూలై 18న ఏం జరగబోతుందని చెప్పాను వీడియోలో, అదే జరగబోతుంది. ఖచ్చితంగా జూలై 18న ఊరువాడ పేరుతో ఎన్టీఆర్ అభిమాన సంఘాలే ఊరువాడ పేరుతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయనున్నాయి. రానున్న కాలంలో 100 కోట్లకు విలువైనటువంటి అంటే 100 కోట్ల రూపాయలు ఈ సేవా కార్యక్రమాలకు వెచ్చించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఎజెండా కూడా పూర్తిగా ఫిక్స్ అయింది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం పేరు ఊరువాడ. అంటే తెలుగునాట ప్రజల్లో బాగా చొచ్చుకు వెళ్ళడానికి వీలుండే ఒక పేరును కూడా నిర్ణయించారు. ఊరువాడ పేరు నిర్ణయం వెనుకే సంథింగ్ ఏదో జరగబోతుంది, సంథింగ్ ఒక పెద్ద ఇష్యూనే ఉండబోతుంది, ఒక పెద్ద ప్లాన్ ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఊరువాడ అనే పేరు నిర్ణయంలోనే రాజకీయ పార్టీ త్వరలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ స్థాపించబోతున్నారనే వార్త ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విడుదల చేసినటువంటి ఈ ఖండన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి రాజకీయాలతో ముడి పెట్టవద్దని చెప్పి ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కోరుతూ ఒక లెటర్ అయితే విడుదల చేశాయి. కానీ అదే లెటర్లో ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించాయి. అది జూలై 18న తాము చేపట్టబోతున్నటువంటి ఊరువాడ సేవా కార్యక్రమాల వేదిక ఊరువాడ అనే పేరుతో సేవా కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి తిరుపతిలో తాజ్ హోటల్లో జూలై 18వ తేదీన ఒక ప్రెస్ మీట్ కూడా ఉండనుంది. ఈ ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేక జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ని కనుక హోల్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మరో కీలకమైనటువంటి పరిణామంగా మారవచ్చు. సో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారనే ఒక వార్త గతం నుంచి వస్తుందో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీనే ఇక్కడ ఎందుకు ఉలిక్కిపడింది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు కలవరపాటుకు గురయ్యే అంశంగా పరిగణించలేదంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే 2009 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన తిరిగి తెలంగాణ వెళ్లే క్రమంలో అసోరాపేట దగ్గర సమీపంలో ఆయనకి రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ తర్వాత ఆయన ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత ఆయన 2009 తర్వాత 2009లో మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా సభలో పాల్గొన్నది మేబీ తణుకు సభ ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో నరేంద్ర సెంటర్లో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఆయన తిరిగి ఎక్కడా రాజకీయ ప్రచారం అనేది నిర్వహించలేదు. సో ఓవరాల్గా రోడ్డు ప్రమాదం తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రచారానికి దూరం అయ్యారో ఆ తర్వాత ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి రాజకీయాల గురించి కనీసం ఎప్పుడు రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు ఎన్నెన్ని సంఘటనలు చోటు చేసుకున్నా ఎక్కడ రాజకీయంగా ఒక అంశంపై కూడా ఆయన ప్రకటన చేయలేదు సరికదా. పూర్తిగా సినిమాలపైన తన ఫోకస్ పెట్టారు. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఆయన ఇచ్చేశారు.
సో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్తో ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిచయాల గురించి కూడా మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీతో తన సహచర నటీనటులతో కానీ సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో కానీ జూనియర్ ఎన్టీఆర్కు ఒక మంచి రిలేషన్ ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన సినిమాల్లో పాతుకుపోయారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది దాదాపు మహేష్ బాబు కానీ రామ్ చరణ్ కానీ తర్వాత ప్రభాస్ కానీ వీళ్ళందరితో ధీటుగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్కి సంపాదించుకున్నారు. అంతేవిధంగా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తో కూడా ఆయన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ నిజంగా కనుక పార్టీని స్థాపిస్తే, పార్టీని కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనా ఓటమి పాలవకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 38 నుంచి 40% ఓట్ బ్యాంక్ అనేది ప్రతి ఎన్నికల్లో మనం చూస్తూ వస్తున్నాం. స్థిరంగా ఉన్నటువంటి టీడీపీ ఓట్ బ్యాంకు నిజంగానే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కనుక ఖాయమైతే, పొలిటికల్ పార్టీ స్థాపిస్తే ఖచ్చితంగా ఆయన చీల్చబోయే మొదటి ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినవే అవుతాయనడంలో ఎలాంటి సందేహము లేదు. సో ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దివంగత ఎన్టీ రామారావు లక్షణాలతో, ఎన్టీ రామారావు పోలికలతో, ఆయన హావభావాలతో అందరినీ ఆకట్టుకోగల వ్యక్తి ఇవాళకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేబీ 2009 వాస్తవానికి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ అధికారంలో రావడానికి వీలుగా జనసేన బీజేపీ మద్దతును మొన్నటి వరకు ఏ రెండు పార్టీలు అయితే తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తీవ్రంగా తిట్టిపోసారో, తీవ్రంగా దూషించారో, తీవ్రంగా ఆరోపణలు చేశారో ఆ రెండు పార్టీలను కలుపుకొని 2024 ఎన్నికల్లో పైచేయి సాధించినటువంటి అంశం అందరికీ తెలిసింది. సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి అంతర్గతంగా ఒక ఇబ్బంది ఉంది, నిజంగానే ఒక ఇబ్బందికరమైన పరిణామం ఉంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ఆవశ్యకత కూడా, వాక్యూమ్ కూడా ఏపీలో కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల గురించి మాట్లాడితే బీజేపీ అసలు నామమాత్రం కూడా లేదు. కేవలం 1% ఓటు బ్యాంకుకే ప్రతిసారి అది పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక జనసేన చూస్తే జనసేనకు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి మద్దతు బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 4% ఉంటే మొన్న ఎన్నికల్లో అది 6-7% కనిపించింది. సో అటువంటిది జనసేన సొంతంగా ఎదుగుతుందా, ఒక మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతుందా అంటే అటువంటి పరిస్థితి పార్టీలో ఏకోసాన కనిపించడం లేదు. ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ఆ ఉద్దేశం లేనట్టుంది. మరో 15 ఏళ్ళు చంద్రబాబుని ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని పదే చెబుతుండడంతో జనసేన మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే పరిస్థితి లేదు. అంతేకాదు జనసేన రాను ఆదరణ తగ్గుతోంది. ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే బలంగా ఉందో ఆ సామాజిక వర్గం కూడా జనసేన నుంచి ఇప్పుడు దూరం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఇటీవల జరిగినటువంటి వివిధ పరిణామాలు, వివిధ సంఘటనల ద్వారా క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదుగుతుందనేది దీని ద్వారా మనం ఖండించవచ్చు, తోసిపుచ్చవచ్చు. సో ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మూడవ ప్రత్యామ్నాయ శక్తి ఇక్కడ అవసరం ఉంది. సో ఇటీవల తమిళనాడులో విజయం తర్వాత రాజకీయ పార్టీ యొక్క స్థాపన విషయంలో దక్షిణాదిలోని సినీ తారలపై ఒక ప్రభావం అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పడుతోంది. విజయ్ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు తన అభిమాన సంఘాల ద్వారా పెద్ద ఎత్తున చేపట్టిన తర్వాతే, దాదాపు ఏడాదిన్నరతో చేపట్టిన తర్వాతే ఆయన పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి ఎన్నికల్లో పోరాడి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, డిఎంకే, ఏఐఏడీఎంకే. ఇక్కడ కూడా ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు. తమిళనాడులో కూడా బీజేపీ పరిస్థితి ఏమాత్రం లేదు, నామమాత్రంగా కూడా లేదు. అక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయింది, బీజేపీ కేవలం 1% ఓటింగ్కి పరిమితమైంది. ఇక్కడ కూడా బలమైన పార్టీలు తమిళనాడు తరహాలోనే డిఎంకే, ఏఐఏడీఎంకే తరహాలోనే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మాత్రమే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక మూడవ ఆల్టర్నేటివ్ శక్తి కనుక వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి అవకాశం ఉంటుందనే అంచనా ఇప్పటికే చాలామంది విశ్లేషకులు పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మూడవ ఆల్టర్నేటివ్ శక్తి వై నాట్ జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న.
సో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎప్పుడైతే వార్త వచ్చిందో దానికి సంబంధించినటువంటి సమీకరణాలు, బలమైనటువంటి సమీకరణాలు అందుకే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. ఇటు టీడీపీకి మాత్రం ఖచ్చితంగా ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక పొలిటికల్ పార్టీ కనుక ప్రకటిస్తే తొలిగా మొట్టమొదటిగా చేర్చబోయే ఓట్లు టీడీపీవే కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ప్రయత్నం వెనుక, తెర వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఒక ఉలిక్కిపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు దీన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు, ఇది కేవలం సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశంగానే పరిగణించాలి, ఇది ఊరువాడ కార్యక్రమం మాత్రమే అని చెప్పడంతో టీడీపీ శ్రేణుల్లో కాస్త ఊపిరి పీల్చుకునే అంశం అయినప్పటికీ జూలై 18 ఏదైతే ముందు నుంచి చెప్తూ వస్తున్నామో ఒక డేట్ అనేది, ఆ జూలై 18నే ఖచ్చితంగా ఈ ఊరువాడ కార్యక్రమం అనేది లాంచ్ కానుంది. పెద్ద ఎత్తున రానున్న కాలంలో 100 కోట్ల విలువైనటువంటి సేవా కార్యక్రమాలకు చేయాలనేది ఈ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు నిర్ణయించాయి. సో జూలై 18వ తేదీన తిరుపతి తాజ్ హోటల్లో ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు పాల్గొంటారా, జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాల్గొంటారా, ఇది కూడా ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా పడుతుంది. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక స్వయంగా ఈ ప్రెస్ మీట్ కనుక హోల్డ్ చేస్తే అది మాత్రం మరో కీలకమైనటువంటి పరిణామం. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటం, పొలిటికల్ పార్టీ స్థాపన అనే విషయంలో మాత్రం ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కాదు అని చెబుతున్నా, దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా అటువంటి పరిణామాలు రానున్న కాలంలో 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా జరగనున్నాయి. 100కి 100 పాళ్ళు అది 2029కి కావచ్చు, లేదా 2034 కావచ్చు. మొత్తానికి రానున్న స్వల్ప కాలంలో, అంటే కేవలం 1-2 ఎన్నికల దూరంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నారు. దీని వెనుక ఎవరున్నారనేది విషయంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఏ విధంగా ఆలోచిస్తున్నా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ఎంట్రీ మాత్రం, పొలిటికల్ పార్టీ స్థాపన మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే అంశంగా మారనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.